అల్లు అర్జున్ నివాసం వద్ద అయితే మనం ఉన్నాము. నిన్న ఏదైతే ఉస్మానియా ఓయూజేఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ ఇంటి బయట అయితే ధర్నాకి ఎవరైతే దిగారో వాళ్ళందరిని అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు అయితే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అయితే అల్లు అర్జున్ ఇంటి నివాసం వద్ద అయితే ఉన్నారు. అయితే అల్లు అర్జున్ నివాసం వద్ద అయితే పోలీసు పాహారాలో అయితే ఇల్లు ఉందని చెప్పాలి. అయితే చుట్టుపక్కల ఎవరు కూడా అన్నోన్ పీపుల్స్ కానీ అంటే ఎవరు గుర్తింపు లేని వ్యక్తులు కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా చురుగ్గా పనిచేస్తుందని చెప్పాలి. అయితే అల్లు అర్జున్ ఓయూజేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ అయితే 25 కోట్ల రూపాయలు రేవతి గారి కుటుంబానికి ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అలాగే హీరోయిన్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ కూడా 25 లక్షలు ఇవ్వాలి వాళ్ళ కుటుంబానికి అని కూడా ఓయూజేఏసీ నాయకులు అయితే వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. అయితే నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో వాళ్ళని అంటే రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అయ్యారు. దీనికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొందరగా అరెస్ట్ చేయాలని కూడా వాళ్ళు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి గారు. అయితే చూడాలి అంటే ఈ రోజు అయితే పెద్ద ఎత్తున ఓయూజేఏసీ నాయకులు అయితే 1500 మందితో మేము ధర్నా చేస్తామని కూడా నిన్న ఒక మీడియా ముందు అయితే చెప్పారు. ముందు జాగ్రత్తగా అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే పెద్ద ఎత్తున అయితే ఇక్కడ మోహరించింది చెప్పాలి. అల్లు అర్జున్ గారు అయితే నిన్న అరవింద్ గారు కూడా మీడియా ముందు అయితే రెస్పాండ్ అయ్యారు. ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము సమానం పాటిస్తున్నామని కూడా చెప్పారు. అయితే విద్యార్థి అంటే ఓయూజేఏసీ నాయకులు అంటే వాళ్ళు ఏదైతే డిమాండ్లు ఏదైతే చెప్పారో అంటే వాళ్ళు నిన్న మీడియా ముందు కూడా మాట్లాడారు. అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలి, రేవతి గారి కుటుంబానికి కూడా డబ్బులు ఇవ్వాలి, ఆదుకోవాలని కూడా చెప్పారు. అంటే ఇప్పుడు మనకు అందిన కొత్త వార్త ఏంటంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా రేవతి గారి కుటుంబానికి అయితే డబ్బులు ఇచ్చారని కూడా వార్తలు వింటున్నాము. కానీ చూడాలి అంటే అల్లు అర్జున్కి సంబంధించి ఈ సంధ్య థియేటర్ ఇష్యూ నెక్స్ట్ ఏమవుతుంది, ఈ 4 వారాల బెయిల్ ఏదైతే ఉందో అల్లు అర్జున్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ అల్లు అర్జున్ అయితే మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది కూడా చర్చకైతే దారితీస్తుంది.